ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుంచి. సో మారుతి సుజుకి నుంచి ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఇప్పటివరకు మనకు మారుతి సుజుకి నుంచి విటారా బ్రీజా చూసినాం, గ్రాండ్ విటారా చూసినాం, అలానే ఇప్పుడు రాబోతున్న ఈ విటారా కూడా చూసినాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మారుతి సుజుకి నుంచి ఇంకో ఎస్యూవీ అయితే లాంచ్ అవబోతుంది. అదే ఎస్కోడో. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా పలికినో తెలియదు కానీ ఎస్కోడో అనే ఎస్యూవీ కార్ అయితే మారుతి సుజుకి నుంచి లాంచ్ అవబోతుంది. సో ఇది నెక్సా నుంచి కాదు, ఎరెనా నుంచి అయితే ఈ కార్ లాంచ్ అవబోతుంది. సో ఈ కార్ లో మనకు చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు, ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి కార్. సో దీంట్లో డీజిల్ కార్ కానీ ఎలక్ట్రిక్ కార్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ కి మనకు ఆల్రెడీ ఈ విటారా ఉంది కాబట్టి ఈ ఎస్కోడోలో మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాదు, ఓన్లీ సిఎన్జి అండ్ పెట్రోల్ వెహికల్ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఈ కార్ కి ఎస్కోడో అనే పేరు అయితే ఉంది. మన ఇండియాలో లాంచ్ అవుతే ఈ పేరు అనేది చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ చేంజ్ అవుతే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఈ కార్ డైరెక్ట్ గా రైవల్ వచ్చేసరికి టాటా నెక్సాన్ కి అండ్ అలానే హ్యుండై క్రెటాకి, దాంతో పాటు మహీంద్రా 3XO కి, ఈ మూడు కార్స్ కి మారుతి సుజుకి ఎస్కోడో అనేది డైరెక్ట్ రైవల్ అనమాట. సో ఆల్రెడీ మనకు తెలిసిందే మారుతి సుజుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని. అండ్ దాంతో పాటు ఈ ఎస్కోడో కార్ లో బిల్డ్ క్వాలిటీ కానీ మంచిగా వస్తే చాలా మంది టాటా నెక్సాన్ గానీ హ్యుండై యొక్క క్రెటాన్ గానీ వదిలేసి ఈ మారుతి సుజుకి యొక్క ఎస్కోడో అయితే తీసుకుంటారు. సో ఇదన్నమాట మారుతి సుజుకి ఎస్కోడో గురించి. సో మరి ఈ కార్ లాంచ్ అయినా మనం రివ్యూ చేయవద్దు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ కార్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.